హెచ్సిఏ కార్యాలయంలో సిఐడి సోదాలు చేస్తుందట. జగన్మోహన్ రావును ఉప్పల్ తీసుకెళ్లిన సిఐడి అధికారులు ఇప్పుడు 5గురిని అరెస్ట్ చేసి ఇందులో అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఎవడైతే ఈ హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉండి అవినీతికి పాల్పడ్డాడో ఈ జగన్మోహన్ రావుని ఉప్పల్కి తీసుకుపోయారట. హెచ్సిఏ అధ్యక్షుడిగా ఆయన హయాంలో చేసిన ఖర్చు పైన ఆరా, టెండర్లు లేకుండా పనులు అప్పగించడం పైన ఈడీ దృష్టి, క్విడ్ ప్రోకో కోణంలో విచారణ. ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్ కావడానికి అర్హుడు కాదు. ఒక క్లబ్ నుంచి ఆ సంతకాన్ని ఫోర్జరీ చేసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా మాట్లాడింది ఏంటంటే నా వెనకాల కేటీఆర్, హరీష్ రావు, కవితక్క ఉన్నదని ఆ రోజే చెప్పిండు. అందులో భాగంగానే వాళ్ళు కేటీఆర్ బామ్మార్దికి, కేటీఆర్కి సంబంధించిన వాళ్ళకి, ఈయన దోస్తులకి మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చిండట. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళని బెదిరించి టికెట్ల గోల్మాల్ చేసిండు, టికెట్లు అమ్ముకున్నారు. బీసీసీఐ నుంచి దాదాపు 600 కోట్లు వస్తే 170 కోట్లకు సంబంధించిన నిధుల గోల్మాల్ జరిగిందట. ఇవన్నీ ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇందులో 100% గతంలో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దట్టు అందులో కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. అయితే కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఉప్పల్కి తీసుకొచ్చారట. ఎట్టట్లా ఏమేం చేసినావు ఏం కథ అని. నిధుల దుర్వినియోగం కేసులో సిఐడి అధికారులు శుక్రవారం ఉప్పల్లోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో సోదాలు జరిపారు. ఈ కేసులో అరెస్ట్ అయి సిఐడి కస్టడీలో ఉన్న హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును కూడా వెంట తీసుకొచ్చి తనిఖీలు కొనసాగించారు. ఈ సందర్భంగా పలు రిజిస్టర్లు పరిశీలించారు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో వీవీఐపీ బాక్స్కు తాళం వేసిన వైనానికి సంబంధించి జగన్మోహన్ రావును అక్కడికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత జగన్ను గౌలిపురలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు తీసుకొని పోయారు. ఎందుకంటే ఫోర్జరీ చేశారు అక్కడ. ఆ సంతకం ఫోర్జరీ చేసి అధ్యక్షుడైండు. ఫోర్జరీ పత్రాల తయారీ తదితర అంశాలపైన జగన్, ఇతర నిందితులను సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన మరో ఫిర్యాదు ఆధారంగా ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు పరిశీలిస్తున్నారు. బీసీసీఐ నుంచి క్రికెట్ అభివృద్ధి కోసం అందిన నిధులను జగన్ బృందం వారికి కాంట్రాక్ట్లు అప్పచెప్పి అందిన కాడికి దోచుకుందట. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల కంపెనీకి ఇచ్చిన ఐపీఎల్ టికెట్ల కాంట్రాక్టులో నిబంధనలు పాటించారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారట. దొంగలు దొరికిపోతారు ఈజీగా.